మేము మా శక్తి ఉపయోగించే మేము ఈ ఎలక్షన్ గెలవాలనుకున్నాం, గెలుస్తున్నాం. దాంట్లో ఏం శేషోభిషాలు అక్కర్లేదు. రైట్ రైట్ అండి. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, మీ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 3వ స్థానంలో 3475 ఓట్లతో ఆయనకి 3వ స్థానంలో కనిపిస్తూ ఉన్నారు. సో మీరు అంటే ఈ రిజల్ట్ మీరు ఊహించిందేనా, ఊహించండి ఏదైనా జరుగుతోందా ఇక్కడ? ఇప్పుడు ఒకటే మేడం, రోజా మేడం, ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే సికింద్రాబాదు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో మేము బలహీనంగా ఉన్నటువంటివి 2. ఒకటి నాంపల్లి, రెండవది ఇప్పుడు జూబ్లీ హిల్స్ అనేటువంటిది. వాస్తవానికి గతంలో మేము ఎప్పుడు కూడా బండారు దత్తాత్రేయ గారు ఎంపీగా గెలిచినప్పటికీ కూడా మధ్యన అంజన్ కుమార్ యాదవ్ 2 టర్ములు ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినటువంటి సందర్భాన్ని చూస్తే ఎక్కువ భాగము ఒక 20 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు గెలవడం అనేటువంటి జరుగుతున్నటువంటి అంశం, దానికి సందేహం ఏం లేదు. అయినా కూడా మేము ఆ ప్రాంతంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచింది లేదు, పెద్దగా లీడ్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. సరే, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తాయి, ప్రజల తీర్పు మద్దతు ఇవ్వని అడగడంలో తప్పు లేదు. ఏ పార్టీ అయినా పోటీ ఇస్తుంది, అదే పద్ధతి మా సర్వశక్తులు ఓడడం జరిగినటువంటిది, ప్రయత్నం చేయడం జరిగినటువంటిది. ఇవాళ ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు మేము గౌరవిస్తాం, దాంట్లో ఏం లేదు. కాకపోతే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక అస్తవ్యస్తమైనటువంటి విధానాలు కానివ్వండి, ఒక స్థాయిలో మాట్లాడినాడు. ఇవాళ వెంకటస్వామి గారు సమాధానం చెప్పాలా, మాకు ఓటేయకపోతే సంక్షేమ కార్యక్రమాలను మీకు రావు అనేటువంటి పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత బెదిరింపు పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది అన్యాయం. అది ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రులు చూసినాం మనం. బై ఎలక్షన్ అయినప్పుడు ఒకసారి మీటింగ్ పెడతారు, వెళ్ళిపోతారు. ఆయన కొడంగల్ కంటే ఎక్కువ ఇక్కడ ప్రచారం చేయడం జరిగినటువంటిది. వాస్తవానికి ఆయనకు ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఆయన పదవి గండ ఉంది అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్ అస్తవ్యస్తమవుతుంది, అతలాకుతలమవుతుంది అనేటువంటిది తెలుసు. కాబట్టి ఆయన చేసే ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. అజారుద్దీన్ ఒకవేళ తీదలుచుకున్నట్టయితే, మంత్రివర్గులు తీదలుచుకున్నట్టయితే 20 నెలల కిందనే తీసుకురావచ్చు. ఎమ్మెల్సీ కానటువంటి ఆయన తీసుకొచ్చి ఏదో ఎమ్మెల్సీ అయినట్టుగా అది ఏమైతుందో ఆఖరికి వచ్చే వరకు తెలియనటువంటిది పద్ధతి లోపల ఒక మైనారిటీ అంటే అలీఖాన్ సియాసత్కు సంబంధించినటువంటి యజమానిని 6 నెలల తర్వాత వెళ్ళి పదవి పోతే తిరిగి అతన్ని పక్కకు పెట్టి మరొక మైనార్టీని తీసుకొచ్చి వాళ్ళు ముస్లింల గురించి మాట్లాడతారు, మైనార్టీలకు మేము సేవ చేస్తామనేటువంటి పద్ధతిపై మాట్లాడడం ఏంటంటే దారుణమైన అంశం. అయినప్పటికీ కూడా అనేక అవినీతి పద్ధతుల పల వ్యవస్థను, ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసినటువంటిది మంత్రులు, ఆయన అధికారులు, పోలీసులు, డబ్బు విచ్చలవిడిగా ఎవరి మీదనే ఉండేది కాక అపోజిషన్ పార్టీస్ మీద అంత దాడి పెట్టిన తర్వాత కూడా ఆఖరికి ఎంత మెజారిటీ వస్తుంది, ఏమొస్తుంది, వాళ్ళు ఏం గెలుస్తారు, ఏమనేటువంటి దాని గురించి మనకు 2 గంటల్లోనే అన్ని విషయాలు తెలుస్తాయి. కాకపోతే ఏంటంటే ప్రజా వ్యతిరేకత ఉంది అనేటువంటి విషయాన్ని అన్ని ప్రయత్నాలు చేసినాక ఆంధ్ర ప్రాంతం వాళ్ళని చెప్పినట్టుగా ఏంటంటే ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా వాళ్ళు ఓటుకు రాలేదు, వాళ్ళని బెదిరించినారు, వాళ్ళతో ఆయనకు లింకులు ఉన్నాయి. చాలా సందర్భాల వాస్తవానికి ఎన్డీఏ గ్రూపులో మేము భాగస్వామ్యం అయినప్పటికీ కూడా మాకు వేయాల్సిన అవసరం వాళ్ళకు ఉండింది. వేయాలనుకుంటే కూడా వేయలేని పరిస్థితుల్లో వాళ్ళు వెనక్కి పోయినటువంటిది. సాధారణంగా వాళ్ళకు ఉండేటువంటి బిజినెస్ వ్యవహారాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, ఎందుకు ఇక 3 ఏళ్ళు పదవిలో ఉంటాడు కాబట్టి రకరకాల ఈక్వేషన్స్లో వాళ్ళ గెలుపు ఒక గెలుపని నేను అనుకోవడం లేదు. సరే, ఏదైతేనేమి గతంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచిన మాట వాస్తవము, కాంగ్రెస్ కూడా కొన్ని సందర్భాల్లో గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రత్యేకంగా మా అభ్యర్థికి కాంగ్రెస్ గెలిపించడంలో బీజేపీ కూడా తమ ప్రయత్నం తాము చేసింది అని బీఆర్ఎస్ ప్రజలు తీర్పిచ్చినారు. వాళ్ళలాగా మాట్లాడారు. నేను అడిగేదే అది కాదు వెంకటరెడ్డి గారు. కాంగ్రెస్ ని గెలిపించడానికి బీజేపీ కూడా తమ వంతు సహాయం చేసింది అనేది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు ఒకటి మేడం, కాంగ్రెస్ వాళ్ళని గెలిపించడానికి మేము ప్రయత్నం చేసినామని అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ గెలిపించడానికి కిషన్ రెడ్డి గారు ప్రయత్నం చేసిండ్రు, అక్కడ బండి సంజయ్ గారు చేసి ఇక్కడ చేసిండ్రు. రకరకాల వ్యాఖ్యానాలు వాళ్ళని వీళ్ళని గెలిపించడానికే కానీ పాపం మీరు గెలవడానికి మాత్రం ఏ ప్రయత్నాలు చేయలేదు. ఎవరు ఇప్పుడు ప్రజలు ఒక్కటి మేడం, ఇప్పుడు 44 సీట్లు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత వెంబడే 5 మాసాలకు వచ్చినటువంటి లోకసభ ఎన్నికల లోపల కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతను ఎవరు కొట్టగలుగుతారు? అప్పటికి ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినట్టు సిటీలో గెలిచినప్పటికీ కూడా ఒక ఓటమి అనేటువంటిది వాళ్ళకు ఊహించని ఓటమి అనేటువంటిది వాళ్ళకి రావడం జరిగింది. అప్పుడు ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ ను ఎవరు ఎదిరించగలుగుతారు, ఎవరు ఓడించగలుగుతారు అనుకున్నప్పుడు మాకు గెలిపించిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఎవరు కొట్టగలుగుతారు, ఎదుర్కోగలుగుతారు, ఓడించగలుగుతారు అనుకున్నప్పుడు ప్రజలు తీర్పది. దానికి ఆ పార్టీకి ఇక్కడ షిఫ్ట్ అయినాయి, ఈ పార్టీకి అక్కడ షిఫ్ట్ అయినాయి, బీజేపీ ఓట్లు బీఆర్ఎస్ పోయినాయి, కాంగ్రెస్. వెంకటరెడ్డి గారు ఒకసారి బీహార్ కూడా వెళ్దాం. బీహార్కి వెళ్దాం. బీహార్ లో ఎన్డీఏ దూసుకు వెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కూడా దాటినటువంటి పరిస్థితి మనం కనబడుతోంది. ఎన్డీఏ 159 స్థానాల్లో, అలాగే మహాగఠబంధన్ 80 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. అయితే మోడీ నితీష్ ద్వయానికి బీహారీలు
పట్టం కట్టారు, కట్టబోతున్నారు. ఇప్పటికీ ట్రెండ్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే డబుల్ ఇంజన్ సర్కార్కే ఓటర్లు మొగ్గు చూపినట్టుగా మనకు కనబడుతూ ఉంది. సో మరి బీహార్లో మిమ్మల్ని గెలిపించినటువంటి మంత్రం ఏదేని అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి మేడం, బీహార్లో మోదీ ప్లస్ నితీష్ కుమార్ యొక్క పాలన, సమర్థవంతమైన పాలన, అభివృద్ధి కోణంలో జరుగుతున్నటువంటి దాన్ని ప్రజలు మరొకసారి ఇవ్వడానికి ముందుకు వచ్చినారు. చాలా గొప్ప విషయం. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్టుగానే మాకు మెజారిటీ రావడం జరుగుతున్నటువంటిది. రెండవది, రాహుల్ గాంధీ గారు చేసినటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో, అంటే ఓటు చోరీ, గద్దె చోడు అనేటువంటి పద్ధతి లోపల ప్రజలు పూర్తిగా తిరస్కరించినారు. ఆయన బీహార్ కేంద్రంగా 65 లక్షల ఓటర్లను తొలగించినారు రకరకాలుగా అని చెప్పి ఆయన ప్రియాంక గాంధీ గారు మోటార్ సైకిల్ మీద తిరిగితే కూడా ప్రజలు వ్యతిరేకించినారు. అక్కడ కూడా మీరు గమనించాలి, కాంగ్రెస్కి అక్కడ పుట్టగతులు లేవు. తేజస్వి యాదవ్ పార్టీకి ఓట్లు వస్తున్నాయి, ఆర్జేడీకి సీట్లు వస్తున్నాయి తప్ప కాంగ్రెస్ వెనుకబడిపోయింది. అది వాళ్ళు గుర్తించుకుంటే బాగుంటుంది. మా దాంట్లో లేదు. కాంగ్రెస్, మా బీజేపీ, నితీష్ కుమార్ గారు సమానంగా 1-2 ఓట్ల సీట్ల తేడాతో మేము గెలవడం అనేటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితి, ట్రెండ్స్ అట్లా కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ పెద్ద ప్రచారం, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినారు అని విష ప్రచారం చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి చెంపపెట్టుగా ఇవాళ ఫలితాలు కనపడుతున్నాయి. లోకసభ ఎన్నికల తర్వాత అది ఢిల్లీ కానివ్వండి, హర్యానా కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఇప్పుడు బీహార్ కానివ్వండి, ఎన్డీఏ మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ అనేటువంటిది దూసుకుపోతున్నటువంటి ప్రజల మద్దతు అనేటువంటిది. కానీ ఈ దూసుకుపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే బీహార్లో ఉచిత